ఒక్క జెడ్పీటీసీ లేడు కనీసం. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేరు. కనీసం జనాల్ని గ్యాదరింగ్ చేసే ద్వితీయ శ్రేణి నాయకులు లేరు. ఆయనకు సినిమా గ్లామర్ లేదు. అయినా జనం పోటెత్తారంటే జనం మరచిపోలేదు ఆయన్ని. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ రాజకీయ నాయకులకైనా జనం నీరాజనాలు పలుకుతారు అనటానికి ఈరోజు ఖమ్మం సభ ఒక నిదర్శనం. మీరొక రాజయోగి నాయక. మీ నుండి వెలువడిన తొలి పలుకుల్లోనే ఇక్కడికి అధికారం కోసం రాలేదని క్లారిటీ ఇచ్చేశారు. చూశారు, అదే మీ గొప్పతనం. నేను కోరుకున్నది అధికారం కాదు, మీ అభిమానం. తెలుగు వారు ఎక్కడున్నా, అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీ అభిమానం కోరుకుంటున్నా. శాశ్వతంగా మీ ఆత్మ బంధువుగా ఉండాలని నేను ఈ రోజు పనిచేస్తున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత 1 by 1 మీరు ప్రజల ముందు వైట్ పేపర్ పెట్టేశారు. చూసారా, నేను ఫిదా అయిపోయా అంటే నమ్మండి. మీ స్పీచ్ అప్పుడే అయిపోయిందా అనిపించేలా చేసి మంత్రముగ్ధుల్ని చేసేశారు నాయుడు గారు. ఇన్ఫాక్ట్ అగైన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. ఓరి వీళ్ళ దుంప తెగ. నన్ను అనుసరిస్తూ నన్ను ట్రోల్ చేసేవారికి ఉపకరణం ఇచ్చాను అంటారా? లెట్ దెమ్ గో టు ది హెల్. ఐ లీస్ట్ బాదర్ అబౌట్ దెమ్. ఎంత బ్రీఫ్డ్ గా, ఎంత కన్సైజ్డ్ గా చెప్పారంటే ప్రతి విషయం కవర్ చేస్తూనే మైక్రోసాఫ్ట్ విషయం, ఐఎస్బి విషయం నా నోటితో చెప్పాలని మీరు చెప్పిన విధానం పార్టీ నుండి పోయిన వారిని ఒక్క మాట కూడా అనలేదు. చూశారు, అదే మీ పెద్దరికం. దానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే సార్. ఈ శతాబ్దంలోనే మీరొక మైల్ స్టోన్ గా నిలిచిపోయే నాయకుల జాబితాలో ఖచ్చితంగా ఉంటారు నాయిక. ఎంతని చెప్పను మీ ఘనత. ఎంత రాసినా తరగని ఆస్తి మీరు తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు చెప్పడానికి వారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చేమో కదా. చరిత్రలో అయితే నిక్షిప్తంగా ఉంటుంది మీ పేరు. లాంగ్ లివ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ధన్యోస్మి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఖమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పండి. కూడా చెప్పండి మీరందరూ.